2 వికెట్ల నష్టానికి 75 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్కు యశస్వి జైస్వాల్తో పాటు నైట్ వాచ్మెన్గా దిగిన ఆకాశ్దీప్ 66 పరుగులతో అదిరిపోయే పార్ట్నర్షిప్ను అందించారు. ఈ ఇద్దరు మూడో వికెట్కు 107 పరుగుల పార్ట్నర్షిప్ను అందించారు. ఆకాశ్దీప్ను ఓవర్ 10 అవుట్ చేయగా శుభ్మన్ గిల్ 11 పరుగుల వద్ద, కరుణ్ నాయర్ 17 పరుగుల వద్ద అట్కిన్సన్ అవుట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. రవీంద్ర జడేజా 77 బంతుల 5 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేసి జోస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ధ్రువ్ జురేల్ 46 బంతుల్లో 4 ఫోర్లు చేసి 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 46 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి జోస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లో గట్ అట్కిన్సన్కు 3 వికెట్లు పడగా జోస్కు 5 వికెట్లు పడ్డాయి. జెమీ వార్డిన్కు 2 వికెట్లు పడ్డాయి. రెండో ఇన్నింగ్స్లో భారత్ 10 వికెట్ల నష్టానికి 396 పరుగులు చేసింది. భారత్ ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల టార్గెట్ను ఉంచింది. 374 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆట ముగిసే సమయానికి 13.5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది. మరో 2 రోజులు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలవాలని మరో 324 పరుగులు చేయాలి. భారత్ నెగ్గాలి అంటే మరో 9 వికెట్లు పడగొట్టాలి. ఈ సిరీస్లో యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. 23 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్పై అత్యధిక 50+ స్కోర్స్ నమోదు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును యశస్వి జైస్వాల్ అధిగమించాడు. ఇంగ్లాండ్తో ఓవర్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో హిట్టింగ్ చేసిన యశస్వి జైస్వాల్ 44 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్పై యశస్వి జైస్వాల్కు ఇది 9వ 50+ స్కోర్. ఇంగ్లాండ్తో 19 ఇన్నింగ్స్లో జైస్వాల్ 3 సెంచరీలతో పాటు 6 హాఫ్ సెంచరీలు సాధించాడు. 23 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్తో 14 ఇన్నింగ్స్లో 8 50+ స్కోర్లు చేశాడు. ఈ రికార్డు చాలా కాలం సచిన్ పేరిట ఉండగా ఇన్నాళ్లకు యశస్వి జైస్వాల్ అధిగమించాడు. అలాగే టెస్టుల్లో ఇంగ్లాండ్పై అత్యధిక సిక్స్లు బాదిన మూడో బ్యాటర్గా కూడా యశస్వి జైస్వాల్ నిలిచాడు. ఇప్పటికే 30 సిక్స్లు బాదిన యశస్వి జైస్వాల్ మరో 5 సిక్స్లు కొడితే వివ్ రిచర్డ్స్ 34 సిక్స్ల రికార్డును అధిగమిస్తాడు. టెస్టుల్లో ఇంగ్లాండ్పై అత్యధిక సిక్స్లు బాదిన రికార్డు రిషబ్ పంత్ పేరిట ఉంది. అతను 38 సిక్స్లు కొట్టాడు. ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ 164 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు 2 సిక్స్ల సాయంతో 118 పరుగులు చేశాడు.